జీవము గల దేవుడు. అంతేకాదు సదాకాలం ఆయనే రాజు. బా, సదాకాలము ఉండే రాజు, సదాకాలం ఉండే దేవుడాయన, అంతము లేనివాడు. సారి దాన్ని ఊహించండి మీరు. నేనైతే 100 సంవత్సరాలే ఉంటాను, కానీ దేవుడు యుగయుగాలు ఉంటాడా? అలా ఉంటాడు అసలు ఆయన. ఇదే మోషేతో పరిచయం చేసుకున్నప్పుడు, ఉన్నవాడును ఉంటాను అంతే. ఉన్నవాడును, ఉన్నవాడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అది ఉన్నవాడు, తమ్ములేని దేవుడు, యుగయుగాలుండువాడు. ఆయన జీవానికి అంతము అనేది లేదు.